1997 ఒక మంచి సినిమా రిలీజ్ అవబోతోంది. 1997లో కాదు, 1997 సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది నవంబర్లో. అండ్ ఈ సినిమాని రాసిన డైరెక్టర్ గారు రాశారు అండ్ అందులో యాక్ట్ చేశారు కూడా. సో డైరెక్టర్ గారు డాక్టర్ మోహన్ గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం అండి. అండ్ వీ హ్యావ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. హలో అండి. అండ్ అఫ్ కోర్స్ వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ మాస్టర్ అనాలి, కోటి గారు. నమస్కారం అండి. సో సినిమాలో సంగీతం ఇవ్వడమే కాకుండా మీరు ఇందులో నటించారు కూడా. సో డబుల్ ట్రీట్ నటించేవాళ్ళు మళ్ళీ యాక్టర్స్ వీళ్ళకి కోపం వస్తుంది. బేసిక్ చేయకుండా యాక్టింగ్. అండ్ మ్యూజిషియన్స్ ఆల్రెడీ దే ఆర్ ఆల్రెడీ న్యాచురల్ యాక్టర్స్. మూడ్ ని బట్టి మ్యూజిక్ ట్యూన్ చేస్తారు కదా. ఇప్పుడు పెద్ద అనకొండ వచ్చింది అనుకోండి, చిన్న రోల్ చేసిన పెద్ద అనకొండ కదా, అంతే కదా. నాలా ఆర్టిస్ట్ ఏం మాట్లాడతారు, మ్యూజిక్ కవర్ చేసి ఇప్పుడు ఆర్టిస్ట్ కవర్ చేశారు. ఆయన మోహనే చిన్న రోల్ ఆయన పిలిచే సార్ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే చిన్న కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, చిన్న నేను చాలా బిజీగా ఉంటానని పాప ఆయన నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని పిలిచి ఫ్రెండ్లీగా పిలిచి చేయమన్నాడు. ఫ్రెండ్లీగా పిలిస్తే మంచి రోల్ ఇవ్వాలి కానీ కరప్టెడ్ ఆఫీసర్ ఏంటి సార్? మీరు అక్కడ అసలు కరప్టెడ్ ఏంటి సార్? ఈయన మ్యూజిక్ ఏంటి, ఈయన భక్తి ఏంటి, మీరు ఆ కరప్షన్ ఏంటి? అంటే క్యారెక్టర్ అలాగా, బట్ చాలా క్యూట్గా ఉంది. అంటే ఉన్నంతసేపు చాలా కొద్దిగా ఉన్నా కూడా నేను రన్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. నాకే చక్కగా తీసాడు సీన్ కూడా, ఎంతవరకు కావాలో అంతవరకు అనమాట. నాకు కూడా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. వెరీ నైస్. మీరు చెప్పాలి, ఎలా అనుకున్నారు ఈయన గురించి మీరు? యాజ్ అన్ యాక్టరే డెఫినెట్గా. ఫస్ట్ యాక్టింగ్ గురించి అడిగే వరకు మూవీ అయిపోయింది ఫ్రాంక్గా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు గివ్ అ స్మాలర్ రోల్. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏం వేయాలి అనేది యాక్చువల్లీ ముందు అనుకోలేదు, సార్ అనుకోలేదు, నేను అనుకోలేదు. సో నేనే సార్కి వెళ్ళి సార్ ఇది ఒకటి ఉంది మీరు చేస్తారా అని నేను అడిగాను. ఫస్ట్ థింగ్ అంత చిన్నదా అలా కాదు, అంటే ఇప్పుడు అది ఉంది నాకు, ఇప్పుడు మీరు ఇఫ్ యూ క్యాన్ అంటే దెన్ యు అబ్లైజ్డ్ అంటారా? మరి సంగీతం గురించి ఆయనే ఈ పాటకి సంగీతం ఇవ్వాలి దాని గురించి కాదు సార్ అనేది. సంగీతం మ్యూజిక్ గురించి మనమేం మాట్లాడతాం, వింటాం, ఎంజాయ్ చేస్తాం. ఈయన కూడా మ్యూజిషియనే, ఆయన మ్యూజిషియన్, అది చెప్పట్లేదు బయట. అయితే ఆయన మామూలుగా స్క్రీన్ మీద వాయించడమే కాదండి, వీడ లాంటివి కూడా మ్యూజిషియన్. అది ఎలాగో సో చెప్పండి. కోటి గారు సంగీతం ఆర్ఆర్ అంటే నేను కోటి గారిని అడగక ముందు నా మనసులో మాట ఏంటంటే ఒప్పుకోరేమో అని. దట్ వాస్ ది 100% షూర్, ఒప్పుకోరేమో. అది భయంతో కూడినటువంటి భక్తి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంతకుముందు ఒక మూవీలో క్యారెక్టర్ చేశాను, కోటి గారి కొడుకు క్యారెక్టర్ చేశాను, సన్గా చేశాను. సో ఆ ఇంటెన్సిటీ వల్ల అడుగుదాం అనుకున్నాను. బట్ ఐ థాట్ హీ విల్ నాట్ అగ్రీ. He will not agree and I thought I will not reach his budget also. 100% I thought that నాకు సార్ బడ్జెట్ని నేను రీచ్ కాలేదు, సార్ ఒప్పుకోరు, సార్ బడ్జెట్ సంగతి తర్వాత ఒప్పుకుంటే చాలు అనేది అది మాత్రం ఉండేది. వెంట సార్ ఇట్లా ఉంది అంటే సరే స్టోరీ చెప్పమన్నాను. స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పంటే సరే ఈ స్టోరీ అంతా విన్నాను. స్టోరీ బాగుంది కానీ నువ్వు యువర్ ది ఫస్ట్ డైరెక్టర్ కదా, ఐ విల్ సీ ది కాపీ. సో ఐ థాట్ కరెక్ట్, ఎందుకంటే అంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ బాగుంటేనే ఒప్పుకుంటారు కదా సార్. దెన్ ఐ టోల్డ్ ఓకే సార్, ఐ విల్ షో యూ ది కాపీ. యూ విల్ నాట్ బిలీవ్ మేడం, హీ కేమ్ టు మై ఆఫీస్ when every copy was ready. ఫస్ట్ ఎడిటింగ్ వర్షన్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ కాలేదు ఇంకా, మొత్తం ఫైనల్ ఎడిషన్ అయిపోయిన తర్వాత హరిగారు ఎడిషన్ అయిపోయి నేను పెన్ డ్రైవ్లో తీసుకొని సార్ ఎడిటింగ్ వర్షన్ రెడీ ఉంది ఒకసారి రండి సార్. దెన్ హీ కేమ్ టు మై ఆఫీస్ టు సీ ది మూవీ. హీ కేమ్ టు ది ఆఫీస్, హీ సా ది మూవీ, చూసారు మొత్తం చూసారు. చూసిన తర్వాత నా మనసులో భయం అన్నమాట, ఒప్పుకుంటారా డక్కు నాకేంటంటే ఐ వాంటెడ్ హిమ్ అంత. అంటే నా మూవీకి కోటి చేయడం అనేది ఇట్ వాస్ మై అంటే చాలా హై నా. సో అవునుగా నిజంగా. సో దెన్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా ప్రతి సీను అలా చూస్తున్నాను, సార్ ఫేస్ చూస్తున్నాను, ఎందుకంటే రియాక్షన్ ఆ భయం చాలా ఉంది. చూశారు, ఈ నెవర్ గేవ్ ఎనీ రియాక్షన్.
నేను చూసుకుంటూ చూసి లాస్ట్లో అయిపోయిన తర్వాత ఏమన్నా లేసారు, ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అంతేనా? దాని తర్వాత నేను ఏదైతే బడ్జెట్ ఆయనతో చేశానో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ థింక్ సార్ లైఫ్లో ఆ బడ్జెట్లో ఏ మూవీ చేయలేదు. థ్యాంక్ యూ అని చెప్పాలి. నిజంగా అది ఫ్రాంక్లీ యాజ్ అ ప్రొఫెషనల్గా ఇట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడు బడ్జెట్ అని పెద్ద బడ్జెట్లు ఉంటాయి, చిన్న బడ్జెట్లు ఉంటాయి, దానికి తగ్గట్టుగా చేయాలి మనం. నేనైతే అన్నిటికీ అంటే నాకు అది చాలా కొన్ని నేను మీకు చెప్పనా, ఒక్కొక్కసారి కొన్ని పాకెట్ సాటిస్ఫాక్షన్, కొన్ని హార్ట్ సాటిస్ఫాక్షన్, రెండు అక్కడే ఉంటాయి. నాకు దట్ వాస్ అ గ్రేట్ హెల్ప్. తనకి నాకు చాలా గ్రేట్ హెల్ప్, బికాస్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆ బడ్జెట్లో నాకు చేస్తున్నారు అంటే రిక్వెస్టెడ్ సార్ అంటే ఏ సరే కానీ అనే సార్ కానీ మోహన్ అన్నాడు. కానీ ఓకే లేదు మోహన్, ఇప్పుడే కాదు, నేను మొదటి నుండి కూడా అన్ని బడ్జెట్స్ అన్ని చేసేవాడిని, చిన్నవి పెద్దవి అన్నీ. నాకేంటంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు నాకు, నేను డబ్బు మనిషిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్తాను. నేను ఎలా నేను డబ్బులు అనుకుంటుంటే నేను చెన్నైలో సగం కొన్ని పారేసి ఉంటాను. నేను అలాగ ఎప్పుడు డబ్బు వెనకాల వెళ్ళలేదు. నాకు నా ప్రొఫెషన్, నాకు అన్ని ఆర్కెస్ట్రా ఇవ్వాలి, నేను ఇంత రిచ్గా చేయాలి ఈ పాటని, ఈ మ్యూజిక్ని ఇలా చేయాలి, అక్కడ నాకు ఇస్తే చాలు. నా రెమ్యునేషన్ తక్కువ ఇచ్చిన పర్వాలేదు, పట్టించుకునేవాడిని. అలా చేశాను చాలా సినిమాలు. ఓ మై గాడ్, ఎన్ని సినిమాలు! ఏది 15,000 20,000కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేశానమ్మా. ఒక రోజులో కంప్లీట్ ఆర్కెస్ట్రా రిక్వెస్ట్ చేసి ఒకే రోజు నేను రాజు 9 to 9లో 14 రీల్స్. ఎలా చేయాలి చెప్పండి? వేసు పాట కొట్టేసేవాడు. అంటే క్వాలిటీతోటి చేసి ఆ బడ్జెట్స్ తోటి అంత 15,000 18,000 ఫుల్ ఆర్కెస్ట్రాగా ఇచ్చేవాడు. అప్పుడు మాకేది మిగిలేదు కాదు. ఓకే, దట్ మాకు ఒక ఎక్స్పీరియన్స్. అంతేగాని డబ్బు వెనకాల నేను ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని సబ్జెక్ట్ నచ్చితే మటుకు నేను ఫుల్గా, అంటే మరీ తక్కువ కాదు, నాకు ఆర్కెస్ట్రా సైడ్ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది నేను మెయిన్గా అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. నాకు మంచి మ్యూజిషియన్స్ కావాలి. అది దాని గురించే మెయిన్. అంటే ఇప్పుడు సార్ చెప్తున్నట్టు నాకు ఇంగారు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇంకా అర్థమవుతుంది. అంటే మనం ఎంత ట్రావెల్ చేసినా, ఎంత పయనం చేసినా, ఇంత అనుభవం, ఇంత స్థాయి మనం వెళ్ళాం కాబట్టి ఈయన ఇంత చెప్పి నాకు ఇవన్నీ చెప్పారు కదా, ఈయన అవన్నీ ఓకే, నాకు మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అది మాత్రం ఆ భావం పోదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటంటే ఇంకా ఇంకా మోహన్ గారు, నేను ఇంకా వ్యూవరే, ప్రేక్షకులుగానే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము కేఫ్లో కూర్చున్నాం సార్ కాదు, ఇది రాజాగాడు ఇలాగ చేసిండ్రా, రాజ్కోట్ బ్రోస్ మ్యాన్, బ్రదర్స్, కుమ్మెత్తరాలు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ సార్. మీ జీవితంలో మేము మీ ఫోటో చూడలే, మీతో పరిచయం లేదు. సరే కోటి గారు ఇలాగ చేస్తారు, రాజ్కోటి దే ఆర్ లైక్ దట్. అంటే ఎట్లా అంటే మీరుంటే అరే గాడ్ ఏంట్రా, ఇంకా నేను చాలా ఎడిటింగ్ చేసి చెప్తాను దగ్గరగా ఇలాగ తీశారు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఇంకా మాలో ఆ ప్రేక్షకుడే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కానీ ఈ శ్రేణిలో కూర్చుని అర్హత లేదమ్మా. సో ఈయన ఏం మాట్లాడినా ఇట్లా చూసి ఎంత ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు చేసాం, ఎన్ని రకాల సినిమాలు, బాబోయ్ ఎంత రకాల మనుషులు, ఎన్ని రకాల డైరెక్టర్స్, హీరోస్, కానీ అదంతా ఎక్స్పీరియన్సే. నాకు ఇప్పటికి ఇంకా ఎన్నో చేయాలి అంతే. ఎక్కడ ఆగదు, బండి ఆగదు, వెళ్తూనే ఉంటుంది. ఆ పాయింట్ మీద నేను ఫిక్స్ అవ్వండి సార్, నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. నేను అసలు సినిమాలు ఒప్పుకోవట్లే. ఆఫ్టర్ అరుంధతి బ్రేక్ లో కూర్చున్నాను, బ్రేక్ ఇచ్చి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఆ మాట అన్నప్పుడు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ ఒప్పుకోలేదు. బట్ ఎందుకో నాకు మోహన్ని, తను పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద యాక్టర్ కాదు, ఏది కాదు, ఫస్ట్ ఫిలిం తనలో ఉన్న భావాన్ని కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ ఏదో చిన్నప్పుడు విన్నాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చెప్పిన స్టోరీని, ఆ స్టోరీని మనసులో పెట్టుకొని అతను అంత ఇంట్రెస్ట్గా తీయటం నాకు ఏదో లైఫ్ కనపడింది దాంట్లో. అతను చిన్న ల్యాప్టాప్లో చూపించాడు. నేను సీన్ బై సీన్ చూస్తున్నప్పుడు నేను ఏది మాట్లాడలే ఆయనతో. ఫుల్ సినిమా అయిన తర్వాత నాకు ఎందుకో ఎండింగ్ వచ్చేసరికి ఇప్పుడు అనిపించింది ఏదో లైఫ్ ఉంది దీంట్లో, డెఫినెట్గా మనం చేస్తే బాగుంటుందని ఇన్వాల్వ్ అయ్యాను, చేశాను. అప్పుడే నాకు అంటే అది కాదు, అంటే ఇది ఎక్కువ మాట్లాడడం ఎందుకంటే పిక్చర్ చూసిన తర్వాత ఎవ్రీ ఆడియన్స్ విల్ ఫీల్ దట్. అది టోటల్గా. సో మీ తాతగారు చెప్పిన కథ అని చెప్పారు కోటి గారు. అవును, యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు నేను హెచ్పిఎస్లో చదివాను, హెచ్పిఎస్లో. సో సమ్మర్ వెకేషన్స్ ఊరికెళ్ళాను. సో మా తాతగారు మేము పట్టుకుంటాం కదా, స్టోరీ చెప్పు అని.
అలాంటి దాంట్లో చాలా స్టోరీస్ చెప్పారు కానీ ఇది ఒకటి, ఈ స్టోరీ ఒకటి జస్ట్ టచ్ మై హార్ట్, అలా ఉండిపోయింది. సో ఆఫ్టర్ దట్ నౌ వాట్, ఆ స్టోరీని అది గుర్తుండి దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ సస్పెన్స్ థ్రిల్లర్. అది ఒక స్టోరీ చాలా షార్ట్గా చెప్పాను ఆయన, ఒక 10 minutesలో చెప్పేశారు. సో దాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మార్చి. అంటే ఆ కథ ఒక ఇంపాక్ట్ అంతుంది మీకు, అంత చిన్న వయసులో విన్న కథ, దాని ఇంపాక్ట్, దాన్ని ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నప్పుడు మీరు కథగా రాసుకుని అంటే ఇవ్వడం. మనకు పూర్వం ఇది మన ఓసే రాములమ్మ, తర్వాత బ్యాండిట్ క్వీన్, Yes, yes. ఇవన్నీ రిలేటెడ్ మూవీస్. True, వాళ్ళ అదేదో దొరలో పాలన నుండి ఇలా అప్పట్లో ఇలా జరిగేదని ఎన్నో న్యూస్లు చూసాం, మనం పేపర్లో చూసాం, ఎన్నో విషయాలు చూసాం, ఇన్ని సినిమాల రూపంలో కూడా వచ్చింది. బట్ ఇది మటుకు రియలిస్టిక్గా ఒక విలేజ్లో ఎలాగ జరిగింది అని చాలా చక్కగా తీశాడు. దాంట్లో ఆర్టిస్టులు ముఖ్యంగా శ్రీకాంత్ అయితే, నేను అసలు ఆయన ఫస్ట్ టైం నేను చూస్తున్నాను స్క్రీన్లో, ఎంత ఈజీ అంటే అసలు ఆ క్యారెక్టర్నే అసలు ఇటువంటి మనుషులు ఉంటారా అని, అంత క్రూకెడ్ క్యారెక్టర్, సరదాగా మాట్లాడుతూ అలాగ అన్ని చేసేస్తుంటాడు. అతను మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అనమాట. అది యాక్టింగ్లో లేదు, న్యాచురల్ అనిపించింది. న్యాచురల్గా ఆ సీన్లో ఆయన అంటే ఇతను చాలా, ఈ పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, చాలా సిన్సియర్గా ఉంటాడు. ఈయన మట్టుకు అన్నీ సార్ మీకు ఎందుకు సార్ మీకు చేసేస్తాను అయిపోతుంది, మస్కా టైప్ ఇలా చెప్పేసి అన్ని వెనకాలన్నీ ఇదనమాట. ఏం బాగా చేశాడంటే అసలు బయటకి తెలియదు, ఆ క్రూయాలిటీ ఉంది అతను అని తెలియదు బయటకి, అలా చేశాడు. అది చాలా పోలీస్ ఆఫీసర్ యాక్చువల్లీ చెప్పకూడదు, చిల్లర దరిద్రుడు. ఓకే, ఇంకా కొన్ని బూతులు యాడ్ చేయాలి, బాగోదని యాడ్ చేయాలి. అది మీరు శ్రీకాంత్ అయ్య గారితో కలిసి సినిమా చూస్తే అయిపోయిన తర్వాత లేచి కొట్టారు. గుడ్, దట్ ఆయన ప్రూవ్డ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఆయన ప్రూవ్డ్ డెఫినెట్ గా. అంటే చిల్లర్ క్రూడ్ అనగానే ఆ మొహంలో తెలిసిపోతుంది ఎంత చికాకైన క్యారెక్టర్ చేశానని. న్యాయం చేశారు మళ్ళీ. అంటే ఐ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్. మా మోహన్ గారు కోటి గారు చెప్పిన తర్వాత ఏంటంటే, వీళ్ళ తాతగారు గారికి చెప్పిన స్టోరీ కాదు, మన దేశంలో ఉన్నట్టు టాప్ దరిద్రం ఇది. అవునవునవును. ఐ మీన్ ఇంకా కులము విలమని ఇంకా స్టక్. జ్ఞానమున్న వ్యక్తులు అందరు మనం ఒకటేలా రండ్రా అని పిలవకుండా తొక్కేసి, అంటే అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి, మళ్ళీ చంపేయటం మనుషుల్ని. దాంట్లో లిరిక్స్ ఉంది సార్, దాంట్లో చాలా మంచి డైలాగ్ ఉంది నీ సినిమాలో. ఏంటి అంటే ఒక డైలాగ్ ఉందండి, అయ్యా 3 రోజులు కాదు 4 రోజులు కాదు, 10 రోజులైనా వాడుకోండి అయ్యా, కానీ చంపకుండా వదిలేండి అయ్యా. నా కూతురు నా ముందు ఉంటుంది, మా బ్రతకలేదు మేము బ్రతికిస్తాం, వదిలేండి అయ్యా. అక్కడ తక్కువ కులం, నువ్వు తక్కువ కులం అని కాలుతో నీకు కాలుతో తనాలి, వాడు ముట్టద్దు, శాడవ్ కూడా రావద్దు, కానీ అమ్మాయి మాత్రం కావాలి. దట్ ఈస్ ఆల్సో సేమ్ డైలాగ్. అది కూడా అప్పుడు మాత్రం తాకాలి. దాంతో తాకిన తర్వాత నాలుగు కోసి వెన్నుపోటు. ఏంటది దరిద్రంగా. అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడడానికి నీళ్ళు ఇవ్వడానికి పనికిరారు కానీ సెక్స్ కి పనికొస్తారు. దాంట్లో మూవీ డైలాగే చెప్తా. సార్ చేతితో గ్లాస్ పట్టుకుని ఆ గ్లాస్తో నీళ్లు తాగాలి సార్, ఎందుకంటే నువ్వు అంటరాని దానివి అన్నాను, కానీ అదే అంటరాని దాన్ని రేప్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ చేతులు పెడతారు, నోట్లు పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటారు సార్. అంటే అది ఎంగిలైనట్టే కదా, కానీ అక్కడ అంటరానితనం ఇక్కడ ఉంది, అక్కడ లేని అంటరానితనం ఇక్కడ నుంచి వచ్చింది సార్. అది మాత్రం కాదు, దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి వచ్చి వారం కాదు 10 రోజులు 3 రోజులు కాదు వారం పెట్టుకోండి పర్లేదు, నా కూతుర్ని బతికిచ్చేది. ఇదేం దరిద్రం అలా. యాక్చువల్లీ నేను మీ ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ అంటారు దాన్ని, మీ టీజర్ చూసినప్పుడు ఫస్ట్ ఏడుపు ఎలాగో వస్తుంది యాజ్ విమెన్ డెఫినెట్గా. అంటే మనసున్న ఎవరికైనా వస్తుంది అది. అది పక్కన పెడితే ఏంటంటే మనం 21st century గురించి మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఇవన్నీ ఈ టైంలో కూడా ఇలాంటివి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఊర్లలో అంటే దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఇది ఈ టైం అని కదా ఎప్పుడు ఉంటుంది.
ప్రపంచంలో ఉన్న అన్నిటికైనా దరిద్రపు జాతి మనిషి. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. మనిషి దరిద్రం ఏంటంటే కాదమ్మా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, కొట్లాటలు ఎట్లా తెలుసా, నా దేవుడు మీ దేవుడి కన్నా గొప్ప అని కొట్లాడడం స్టార్ట్ అయిపోయింది. కెన్ యూ ఇమాజిన్, నా దేవుడు నీ దేవుడి కన్నా గొప్ప, నా కులం నీ కులం కన్నా కొట్టుకొని చేస్తాను. దరిద్రం. అది ఒక పోయట్ అన్నాడు, చాలా బ్యూటిఫుల్గా అన్నాడు. మా ఏమన్నాడంటే, మాటి మాటికి రామ అల్లా జీసస్ మాటి మాటికి పలుకుతున్నావు, ఒక్కసారి దాన్ని యాడ్ చేసినట్టు పోతావు అన్నాడు. అలాగే సార్, మాటి మాటికి రామ 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 జీసస్ జీసస్ అల్లా అల్లా అన్న ఒక్కసారి ఆయన తలుచుకున్నాను అంతే అలా. అంటే మనం వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఈ సినిమాలు. నాకు బాగా అంటే ఇప్పుడు చెప్పాడు మా ఇట్లా వాడేసుకొని గీడేసుకొని, ఆ బ్యాచ్లో నేను ఒకటి. అంటే ఏమంటుంది అది, ఆకులు నాకేటప్పుడు మూతులు నాకడం అంటారు కదా, అది నా బ్యాచ్. ఆ క్యారెక్టర్ అంటే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే, ఒక అమ్మాయి వస్తే ఫస్ట్ అదే ఏమొస్తుంది లేడిపోతుంది అంటే. మీకు మాట చెప్పనా, ప్రాబబ్లీ ఇలాంటి సినిమా ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ దో పోలీస్ ఆర్ సపోజ్ టు బి పబ్లిక్ సర్వెంట్స్, ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి, అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తుందంటే, అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తావా, అక్కర్లేదు నువ్వు ఇంట్లో అంటారు. అంటే పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్ పబ్లిక్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో. ఎస్ ఆర్ నో? ఒకటిసారి ఒక బ్యూటిఫుల్ మాట విన్నాను సార్ నేను, వన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్లో. వన్ ఆఫ్ ది రేప్ విక్టిమ్స్ అన్నది, నన్ను రేప్ చేసినాడు వాడు అవమానం ఫీల్ అవ్వాలి కానీ నేనెందుకు అవమానం, నేనేం తప్పు చేశాను. సొసైటీ వచ్చేసి అక్కడ మేము ఉన్నామేనా అని చెప్పకుండా తెలుసా. అదే ఈ 1997 ఈ సినిమా బేస్డ్ ఆన్ 20, ఈ సినిమా కమర్షియల్ ఇవన్నీ వదిలేస్తే చూస్తే మాత్రం 15-20 హాఫ్ అన్ అవర్ చూస్తే మాత్రం హుక్ పట్టేస్తాడు మనిషి, ఇట్లా పట్టేసుకుంటాడు, వదలడు. సినిమా అయిపోయిందంటే ఇట్లా వదిలేస్తే మనిషి అక్కడ ఇట్లా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు మనిషి. అండ్ యూ ఫీల్ దీంట్లో ఆ సెంటిమెంట్స్ బాగా క్యారీ చేశారు. అంటే బిగినింగ్ నుండి స్టార్టింగ్లోనే టెంపుల్లో ఆ చిన్న కుర్రోడు వాళ్ళంతా అన్ని ఇసురు కూడా సార్ బయటకు వస్తారు. అంటే అక్కడ ఈ కులాల దీని గురించి అక్కడ నుండే స్టార్టింగ్ పాయింట్ చాలా గ్రిప్పింగ్గా. తర్వాత పిల్లలు, ఆడపిల్లలు 2 పిల్లలు వాళ్ళకి కనిపించడం, తను చాలా హంబుల్గా వస్తాడు. ఇతను పోలీస్ ఆఫీసరు అంత బందాగా రాడు, చాలా కూల్గా వస్తాడు, అన్నీ గమనిస్తాడు. చూస్తే మొత్తం అంతా కరప్టెడ్ అనమాట ఊరంతా. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్లో ఆఫీసర్గా everything turns to twist to suspense. Then one by one gets revealed. And the way he handles me. నేను ఎంత నీచ నికృష్ట పాపని తెలుసు. He is the good cop. Good cop, worst cop. యాక్చువల్లీ విలన్ కాప్ అనేసరికి విలన్కి ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది. ఈయన మ్యూజిక్ అక్కర్లేదు, అక్కర్లేదు, అంత అంత న్యాచురల్. చూడగానే అబ్బా. కానీ శ్రీకాంత్ సార్ కనిపించినప్పుడల్లా హీ చేంజ్ ది టైప్ ఆఫ్ మ్యూజిక్ తెలుసా సార్ గారు. ఒక చోట కొంచెం కామెడీలకు కూడా కొట్టారు, ఒక చోట సీరియస్ కొట్టేశారు. అంటే ఊరికే అది ఫిలప్ కానీ, బట్ ఫిల్లింగ్ అప్. బట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా నాకు ఈ సినిమా చేసేటప్పుడు మోహన్ గారు చెప్పగానే ఓకే ఏదో ఒకటి చేయాలి. అప్పటికి సార్ చాలా ఇంట్రెస్టింగ్ వేషాలు సార్. అంటే పోలీస్ ఆఫీసర్గా ఏ ర్యాంక్, ఐజీఆ, తారలు ఉన్నాయి మా ఇంట్లో. కానిస్టేబుల్, హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, ఏఎస్పీ, డిజెడ్ అన్నీ. ఏదమ్మా ఐజీఆ, ఇది ఆన్ ప్రొబేషనా లేకపోతే అంత నాలెడ్జ్ వచ్చేసింది. ఎన్ని మెడల్స్ ఉన్నాయి అవన్నీ రెడీ. అట్లాంటిది నేను చెప్పాను నన్ను సార్ లేదు సార్ కాపీ అంటే లేదు మీరు చేయాలంటాడు. సరే 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 అప్పుడు ఒక ఐడియా స్ట్రైక్ అన్నాను సార్ ఒకటి చేద్దాం సార్ ఇలా అన్నాను. ఆ డెసిషన్ మేకింగ్ ఉంది కదమ్మా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తన ఆ క్యారెక్టర్ ఎట్లాంటి అంటే ఆ ఊర్లో ఫ్రమ్ ద డే హీ బికేమ్ అ కాప్ ఓ 25 years అదే ఊర్లో అదే సిఐగా ఉన్నాడు అది నా క్యారెక్టర్. సో నాకు ఆ ఊరేంటి బేసికలీ అట్లాంటి పల్లెటూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈజ్ గాడ్, దేవుడే. సో ఏమవుతుందంటే నేను వేసుకున్న ప్యాంట్ కాకి ప్యాంట్, నేను చొక్కా బయట వేసుకున్నా నా లోపల సంబంధం లేదు, నేను ఏది చేస్తే అది రైట్. ఏమవుతుందంటే ఆ బద్ధకం, ఆ పొగరు, ఆ మందంతో ఏమైతే బాడీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయి పొట్టొచ్చేసి టక్ చేసుకోడు. సో అయితే దానిపైన బెల్ట్ వేసుకొని వచ్చేస్తా. అంటే
ఇదేదో జస్ట్ గెటప్తో చీదరింపు రావద్దు. ఈ బేసిక్లీ ఏంటంటే హీఈస్ నాట్ దరిద్ర రీసెంట్లీ డెవలప్డ్ నీచుడు కాదు వీడు. బాండ్ బాగా మంచి నాటుకుపోయిన టాలెంట్, వాడు. గాడ్ గివెన్ గిఫ్ట్ ఉన్నట్టు నీచుడు అన్నట్టు. వాడు ఆ విలేజ్ చాలా అమాయక ప్రజలు వాడు. ఈయన తిరిగి వచ్చి మేజర్ విషయం చెప్తుంటే చేస్తాను చాలా కూల్గా చెప్తాడు. బట్ అంత బ్రూటల్గా జరిగి ఉంటుంది అక్కడ. మనకి అంత ముందే చూసుకుంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని రేపు జరిగిపోయిందంటే అవునా వచ్చిన తర్వాత మంచిగా అన్నం గిన్నం పెట్టి ఒడ్డు టైర్డే ఉంటుంది కదా, తినాలి అప్పుడే కదా. అట్లాంటి డైలాగ్, ఆ డైలాగ్ మరీ తెలుసా? ఆ డైలాగ్ ఎట్లా తెలుసా? ఒకటి చెప్పనా? సార్ చెప్పిన డైలాగ్ ఏం చెప్పించారు నాకు. మా అమ్మాయి గంగ, ఆవిడ అమ్మాయి మంగ కనపడట్లేదు సార్. దాని తర్వాత నెక్స్ట్ సార్ సర్పంచ్ కూతురు కూడా కనపడట్లేదు. దెన్ ఈసెస్ అవునా అయితే సర్పంచే తీసుకెళ్ళింటండి ముగ్గురిని. ఆమె పని అయిపోయి ఉంటుంది, ఇంటికి తెచ్చేసి ఉంటాడు, మీ ఇద్దరు పని కంప్లీట్. చేస్తాను, నేనే కంప్లీట్ చేస్తాను. సర్పంచే తీసుకెళ్ళింటంటే వాడు దేనికి తీసుకెళ్ళాడు? ఆ పని పూర్తయిన తర్వాత వచ్చి మీ ఇంటి ముందు వదిలిపెట్టాడని వెళ్ళిపోయినాడు కూల్గా. అదేంటయ్యా అంటే నేను చెప్పింది ఇంకా అర్థం కాదా? నేను మళ్ళీ చెప్తా చూడు. నాకైతే అర్థమైంది, నేను మళ్ళీ చెప్తున్నాను. అలసిపోయి వచ్చింటారు వాళ్ళు, బాగా అలసిపోయి వచ్చింటారు. వేడి అన్నం, చేపల పులుసు మంచిగా దిట్టంగా వండి పెట్టండి, అలసిపోయి ఉంటారు. ఇంకా అర్థం కాలే? నాకైతే అర్థమైంది. అప్పుడే ఎస్పీ పిలిచింటారు. నాకైతే అర్థమైంది. అదిగో ఆ ఎస్పీ గారు పిలుస్తున్నాడు. అది ఇప్పుడు ఆటలు ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ అది కూర్చొని ఉంటుంది. నేను రియల్గా ఉంటారు అలాగా. యాక్చువల్లీ అదే చెప్దాం అనుకున్నా, దట్ సంబడి మస్ట్ హావ్ ఇన్స్పైర్డ్ యు టు బి దిస్ కదా, ఆర్ సమ్ ఫిల్మ్స్ ఆర్ లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్. ఎవ్రీబడి హ్యాస్ అ క్వాలిటీ. ఏదో జరుగుతాం ఇట్లా మనం చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి అవసరం ఉంటుంది, కొందరికి అవసరం ఉండదు. నాకు అది ఎందుకు ఇట్ హెల్ప్ మీ. ఇలా చూసేటప్పుడు వచ్చేసి కొందరు పోలీస్ ఆఫీసర్ చూశాను. ఐ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఖయూమ్ ఖాన్ అని చెప్పి ఫార్మర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన హైదరాబాద్కి. ఆయన ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్ ఖయూమ్ ఖాన్ హియర్ అంటాడు. ఏమో ఇన్స్పెక్టర్ ఎందుకు అన్నట్టు, ఆయన ఇన్స్పెక్టర్గా ఉన్నారు. దాని తర్వాత హీ రోట్ ది ఐపీఎస్ ఎగ్జామ్. ఆయన హౌ మే బీ ఆఫ్ సర్వీస్ టు యూ అంటారు. డీసీపీ కమల్ హాసన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అంతే. స్టీఫెన్ రవీంద్ర గారు అంతే. మన అంబేద్కర్ గారు అయితే సార్ దిస్ ఇస్ మిస్టర్ అంబేద్కర్, ప్లీజ్ టెల్ మీ సార్ హౌ ఐ కెన్ బీ ఆఫ్ సర్వీస్ టు యూ సార్, సిటిజన్ సార్ అంటారు ఆయన. ఈ బ్యాచ్ చూశారు. ఇంకో బ్యాచ్ ఉంది, చెప్పరా టూ టూ బీప్ 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 టూ 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 అండ్ టూ టూ బీప్ 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 టూ 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 టూ. ఇదే సార్ అట్లా కదా మా అమ్మగా అయితే అది టూ టూ బీప్ బీప్ దే. రకరకాల బాడీ లాంగ్వేజ్లు ఇవన్నీ చూసి కొంచెం అక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి తెచ్చి వేద్దాం. కానీ ది పాయింట్ ఈజ్ ఫస్ట్ మూవీ ఎక్సెంట్రిక్గా ఓవర్ డోస్ అయిపోతుందేమో అవన్నీ కాకుండా కరెక్ట్గా సార్ కొంచెం అటు వెళ్తుంది అంటే నేను అంటూ ఉంటాను కదా, అది డైరెక్షన్స్ డెఫినెట్లీ. అండ్ ఇట్లాంటి సబ్జెక్ట్ కష్టం, డిఫికల్ట్. అండ్ బడ్జెట్ ఉంది, హీ హెస్ నాట్ కాంప్రమైజ్. కెమెరా యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మింగ్ల స్వరూప్ మీద ఇచ్చారు కదా, హీ హెస్ నాట్ కాంప్రమైజ్డ్ ఎనీవేర్. బట్ ఆల్ సెడ్ అండ్ అనుభవం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అవన్నీ లేకుండా ఓవరాల్ సినిమా చూసానంటే నేను పర్ఫార్మెన్స్ అయిపోయింది, అంత అయిపోయింది. దాని తర్వాత లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 సిరీస్లు అన్నీ ఇచ్చినాయి కదా మధ్యలో, కరోనా గిరోనా ఇవన్నిట్లో కూడా కూల్గా ఉండి డేట్ సంపాదించుకు. అండ్ 10 మంది పనిచేసినట్లేదు, సింగిల్ హ్యాండ్ గణేషే ఇక్కడ. ప్రతిదీ ఆయనే చేస్తారు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి కొంచెం సరే ఏమంటారు మీరు ఒక అడ్వైజ్ చేసుకుని ప్రతిదీ ఈయన. సో ఈయన ఇవన్నీ దాటుకొని వచ్చినప్పుడు నాకు ఆ సినిమా బాగుందా లేదా ఎట్లా తెలిసిందంటే సార్ డబ్బింగ్ వెళ్ళినప్పుడు అది అంటే యూ ఫీల్ లైక్. అండ్ కొన్ని సీన్స్ చూడలేము సార్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దిశ అని సినిమా చేశాను, ఆ డబ్బింగ్ నేను చేయను, ఆ సీన్ ఇంకోటితో చేయించుకోండి సార్. అది కాదు సార్ నేను చెయ్యను, లేకపోతే అక్కడ మొత్తం బ్లాక్ పెట్టండి. ఒక హ్యూమన్ ఇది ఉంటుంది కదా మనలో. తర్వాత ఇంకోటి అంటే ఆయన డైరెక్టర్ కదా, అటు సబ్జెక్ట్ చూడాలి, డైరెక్షన్ చేయాలి, మళ్ళీ ఆయన క్యారెక్టర్ చేసినప్పుడు బ్లాక్ కరెక్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ ఆర్టిస్ట్కి చెప్పాలి. అది ఫస్ట్ టైం అతను చేసేది, ఎలా చేసినా అది అర్థం కావట్లేదు నాకు.
అదే అడుగుదాం ఆ అంటే experience what is ఎలా your reference? అంటే డైరెక్షన్ చేయడానికి కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? కథ డెఫినెట్లీ బలం, కానీ కథతో పాటు ఏ కెమెరా ఏ యాంగిల్లో ఉంటుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా తెలియాలి. సో మీ రెఫరెన్సెస్ ఏంటి అసలు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేడం నాకు ఒకటి చెయ్యాలి. ఎస్, ఐ హ్యావ్ టు డూ ఇట్. సంఘం నో మ్యాటర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ డూ ఇట్. ఓకే. సరే ఒక లేట్ గారు నాకు డేట్స్ ఇస్తారా, లేకపోతే తర్వాత వస్తుందా, రేపు వస్తుందా, ఇవన్నీ చెయ్యాలి అంతే. టుమారో ఏ సీన్స్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది రాత్రి నిద్ర ఉండేది. ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ సీన్స్. నేను ఇంకోటి అర్జున్ లాగా కాదు, ఇంకోటి దీంట్లో చెప్పాలమ్మా, మా చిట్టిబాబు గారు కదా కెమెరామెన్, డైరెక్టర్ ఫోటోగ్రఫీ చిట్టిబాబు గారు, కో డైరెక్టర్ విజయ్ గారు, ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు ఈ షాట్ ఇట్లా, ఈ షాట్ ఇట్లా, ఈ షాట్ ఇట్లా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అప్పుడు విజయ్ గారు చిట్టిబాబు గారు ఇద్దరు తీసుకుని దాన్ని షార్ట్ డివిజన్ అంటే కెమెరా ఇట్స్ పెట్టి ఇక్కడ షార్ట్ చేయడం, అక్కడ షార్ట్ చేయడం. సో ఎవ్రీథింగ్ క్లారిటీ. అని ఒక్కసారి బాధ్యత అప్పగించిన తర్వాత నువ్వు జసక్క చేస్తున్నావా కెలికి అలా చూడాలి. ఓకే. కొంచెం సో అందుకని డిఓపి గారిని ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు. అంటే వన్ ఆఫ్ యూ షుడ్ బి ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపిస్తుంది. ఐదర్ ద డైరెక్టర్కైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఒక మంచి సినిమాటోగ్రఫర్ని తీసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి యాడ్ అవుతుంది. సో అలా అని ఆయన చూస్ చేసుకున్నారా, లేకపోతే హౌ డిడ్ దట్? ఆయన ఎలా కన్విన్స్ చిట్టిబాబు చేస్తారు? చిట్టిబాబు గారు. సో he bought him and he told me he's ఈయన బాగా చేస్తారండి అంటే నేను ఐ టోల్డ్ రిఫరెన్సెస్ తీసుకున్నాను. ఏ మూవీస్ చూశారు, కబడ్డీ నాని గారు చేశారు. వన్, హీ హ్యాస్ టు బీ ఎ గుడ్ డిఓపి అండ్ హీ హ్యాస్ టు కమ్ ఇన్ మై బడ్జెట్. సో ఆ రెండు బ్యాలెన్స్ చేయాలి. ప్లస్ టైం సార్, బడ్జెట్ అంటే నాట్ జస్ట్ రెమ్యునరేషన్ అండ్ ఆల్ దట్ సార్, అది లిమిటెడ్. ఒక 3 రోజులు తీయాల్సిన సీన్ 3 సీన్లు 2 daysలో తీయాల్సి వస్తుంది. ఆ టైం అది దాని తర్వాత ఆయనతో కోఆర్డినేట్ అవ్వడానికి ఐ హ్యాడ్ టు స్పెండ్ సమ్ టైం. ఏంటి, ఏం చేస్తారు, ఏంటి. దెన్ ఒకసారి శ్రీకాంత్ అయ్య గారు నాకు ఒకసారి ఫోన్ చేశారు, వాట్ యూ థింక్ ఆఫ్ చిట్టిబాబు గారు, ఈ వాంటెడ్ సమ్ అదర్ పర్సన్. దెన్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఈజ్ వాట్ ఈస్, యూ హ్యావ్ టు సీ ఇన్ దిస్ డైరెక్షన్. ఎందుకంటే ఆయనతో కలిసి కొన్ని 5-6 days ఐ మూడ్ విత్ హిమ్. ఆయనతో కలిసి తిరిగి దెన్ ఒకసారి అర్థమైన తర్వాత దెన్ మళ్ళీ ఆయనతో కూర్చొని మళ్ళీ నాకేంటి, నేనేమనుకుంటున్నాను అనేది ఆయన చెప్పి, చిట్టిబాబు గారు ఇది నాకు ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, నాకు కావాల్సింది ఒకటి 7 o'clockకి ఫస్ట్ షాట్ రావాలి. 7 AM ఐ వాంట్ ఫస్ట్ షాట్. మీరు లైట్స్ ఎప్పుడు రెడీ చేసుకుంటారు, అది ఏం ఎప్పుడు చేసుకుంటారు నాకు సంబంధం లేదు. తీసారండి 7కి ఫస్ట్ షాట్ కావాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫస్ట్ పాయింట్ ఐ ఆస్క్డ్. నాకు లేట్ వద్దని, నాకు 7కి కావాలి, మీరు ముందే చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ లేదు, వితౌట్ బ్రేక్ షూటింగ్ అన్నీ ఇచ్చారు. అండ్ ఏంటి మనం 11 o'clock రాగానే అందరికి ఒక కప్పులో ఎగ్ వెళ్ళిపోతుంది. సో ఫుడ్ బేసిక్గా కడుపు నిండా ఎనర్జెటిక్ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ఆల్వేస్ దేర్. 7 o'clock ఫస్ట్ షాట్, 8-8:30కి బ్రేక్ ఇస్తారు, 9 వరకు. 1 o'clock లంచ్ బ్రేక్ అంటే 12:45 to 1:15 లోపల ఇచ్చేస్తారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ మీద కూడా ఎంత కమాండ్ ఉండడం చాలా కష్టం. అండ్ we never set back up after 6. అంటే 6:35, 6:42 ఒక 5 minutes అన్న, 5 minutes అన్న లాస్ట్ షాట్. ఎప్పుడు లేదండి. 5:55, 5:45 బిఫోర్ అయిపోతే 5:30 ప్యాకప్. 5:30 ప్యాకప్ అంటే ప్లాన్ అన్నమాట. సార్ మీరు అంటున్నారు చూడండి సార్, ఫస్ట్ టైమే కానీ ముదురు సార్ ఇది. ముదురు అవునా? అదే ముదురా? ఆ ముదురు ఏంటి ఎక్కడుంది అదే అది అది. చెప్తున్నాడు. ఎన్ని డేస్ లో ఫినిష్ చేశారండి? మేడం 22 days. 22 days. And n hours on any 2 hours. days? 2 hours. 2 hours. 2 hours. అది ఏదో షూటినట్టు ఉండదు మా బాగా చెక్కినట్టే ఉంది సినిమా. ఎంత కావాలంత. సినిమా తీసేసాడు, ఆ సాంగ్ ఒకటి యాడ్ చేసాడు. అది పెద్ద హైలైట్ అయింది సినిమాకి. ఇప్పుడు ప్రతిఘటనలో వేటూరు గారు ఆ సాంగ్ యాడ్ చేయకపోతే అది ఈ దుర్యోధన దుశ్వాసన పాట, వేటూరు గారు యాడ్ చేయకపోతే ప్రతిఘటన సినిమా లేదు. అవునవును. అలా ఈ సినిమాకి తనే అతను సబ్జెక్ట్ బాగా లోపల ఉంది కాబట్టి సార్ ఒక సాంగ్ కావాలి సార్ పెడదాం, ఏంటి ఆ సాంగ్ ఏంటంటే ఇది సిచ్యువేషన్ చెప్పి ఇలా రాజా అసలు అదిరిపోయింది. యాక్చువల్ ఒక మేల్ వాయిస్తో పాడించాం, మేల్ కాదు మన ఫీమేల్తో పాడుతుంది. అప్పుడు మంగిలి ఒకటి, మంగిలి బాగా ఫామ్లో ఉంది ఇప్పుడు ఆవిడ.
ఆవిడతో పాడించాం. అసలు ఎంత బాగా పాడింది అసలు. ఒక రస్టిక్ వాయిస్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్. అది ఆ పాట వింటూ ఉంటేనే అందరూ 8 మిలియన్ దాటిపోయింది అది. అంత ఇది వచ్చినట్టే అసలు ఆ లిరిక్స్ కి ఆ పాటకి ఆ క్రెడిట్ గోస్ టు మంగిలి అండ్ మోహన్కి. వాళ్ళిద్దరికే వెళ్తుంది లిరిక్స్. అతనే ఫస్ట్ టైం కదా పెద్ద ముదురు లోపల ఎక్కడ ఉంది ముదురు టెంకాయ. నాకు మొత్తానికి ఐడియా చెప్పండి, ఈ కథ చూపించాలన్న ఐడియా ఎందుకు మీకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ కాన్సెప్ట్స్. ఇది మీకు చిన్నప్పుడే మనసు కత్తుకున్న ఏది అనుకోనేది కదా. ఐ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ హ్యాపెండ్ అండి. ఇది చేయాలి అంటే నాదేంటంటే ఏ బిజినెస్ చేసినా వాట్ ఎవర్ బిజినెస్ ఐ డూ, బిఫోర్ ఐ స్టార్ట్ ఐ థింక్ ఆఫ్ 100 times. ఎనీ బిజినెస్, ఇప్పుడు శారీస్ చేసిన, స్కూల్స్ చేసిన, హాస్పిటల్స్, ఎనీ బిజినెస్ ఐ యూస్ టు డూ లైక్ దట్. బిఫోర్ ఐ స్టార్ట్ ఐ థింక్ hundreds of times. ఐ ప్లాన్ hundreds of times. ఐ ప్లాన్ బిఫోర్ ఇట్. దాని వెనకాల ప్లాన్ కూడా బాగా చేస్తాను. చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఐ టెల్ ఇట్ టు మై ఫ్యామిలీ. అంటే when I decide I am doing it, then I will tell. Basically, he is not asking for permission, he is giving information. And he not say at the same time, he will say, this is a rare quality, man, to maintain the honor, dignity, provide the same balanced time. అంతే సమయాన్ని కేటాయించగలగాలి కుటుంబానికి, దాని డైల్యూట్ అండ్ సినిమా కూడా పనిచేయాలి. అండ్ ఈయన తమిళ్లో అంటారు పునుగు పుని అంటారు సార్. సైలెంట్గా కామ్గా పిల్లితో పని చేసుకుంటే ఇట్లాంటి బ్యాచ్ అమ్మో అంతే కదా. పచ్చిగా ఉంది కానీ లోపల ఇంత పెద్ద టెంకాయ ఉంది. ఈ సినిమా కాదు కానీ నెక్స్ట్ సినిమా అసలు సినిమా చూపిస్తాడు. బాగా ముదిరిపోయి ఉన్నాడు బాగా. అంటే మేకింగ్ స్టైల్ కానీ అన్ని బాగా వచ్చేసింది బాగా. నెక్స్ట్ ఫిలిం మటుకు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది మోహన్. ఏం సబ్జెక్ట్ చేస్తాను సార్ మీకు ఒకసారి అంటే అజ్ఞానుడు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు క్షమించాల్సిందే, మీకు ఆప్షన్ కూడా ఇవ్వదు. కాదు మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అయింది, డబ్బింగ్ కాలేదు, సౌండ్ ఎఫెక్ట్స్ లేదు, ఏం లేదు, మీరు చూస్తున్నారు. చూడండి వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, మ్యూజికల్ ఇన్స్పిరేషన్ ఇది రావాలి కదా మీకు. అంతే ఫైనల్ అన్ని నున్నగా అయిన తర్వాత మీరు అక్కర్లేదా మీకు? అక్కర్లే. సి సమ్ పీపుల్ దే ఇన్సిస్ట్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు చేస్తే బాగుంటుంది. మాకు ఫుల్ ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇది క్యారీ అవుతుంది క్లీన్గా. ఎన్నో సినిమాలు చేస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది అంతే. కొన్ని మటుకు మీరు అన్నట్టు సౌండ్ ఎఫెక్ట్తో పాటు అది యాక్షన్ పార్ట్ ఫిల్మ్స్ అలా చేస్తే మటుకు చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఆ సౌండ్కి మ్యాచింగ్గా మనం బ్యాక్గ్రౌండ్ చేయటం. ఇప్పుడు ఎక్కువ బేస్లో ఉందనుకోండి ఎఫెక్ట్, ఆ చోట్ల మన సెల్లో బేస్డ్ కీబోర్డ్ బేస్ వాడకుండా మిడ్ రేంజ్లో ఇచ్చేయటం, అవన్నీ కొన్ని బాగా హెల్ప్ అవుతాయి. అలా ఈ సినిమాలకు అక్కర్లే, ఇటువంటి సినిమాలకి సౌండ్ ఎఫెక్ట్ అక్కర్లే. మెయిన్ థ్రెడ్ అలా క్లీన్గా తెలుస్తుంటుంది, ఆ లైఫ్ తెలుస్తుంటుంది. ఓ దీంట్లో ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఫీల్ టోటల్గా ఎవరైతే సినిమా చూస్తున్నారో అందరూ ఈ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అదే ఇలా దాన్నే ఫాలో అవుతాను అంతే. నాకు అదే దొరికింది, ఆ గ్రిప్పే దొరికింది సినిమా చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇట్స్ నాట్ దట్ ఇస్ సాడ్ గమ్ స్టోరీ కదా. మనుషులు ఓపిక పడతారు తర్వాత ఒక చెయ్యి లెగుస్తుంది, పొంగి పగులుతుంది అంటారు కదా. అది అని ఆ చెయ్యి లెగుస్తే ఓ లో యాంగిల్ అంత లేదు. సెకండ్ హాఫ్ అయితే అంతే, సెకండ్ హాఫ్ అదర్ గుడ్ సెట్ అంటే కోల్డ్ బ్లడెడ్గా. ఓకే డన్, మై టర్న్. టప్ అంటే కోపం ఇది ఓ బిల్డప్ ఏం లేదు. అంటే అది రియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనిషిలో ఉన్న ఆత్మనాదం ఉంది, ఆత్మఘోష ఉంటుంది కదా, ఇంత సైలెంట్గా. నాకు ఇంకోటి అనిపించింది సార్, ఇటువంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇటువంటి వాడు కావాలరా, పగ్గల కొట్టేవాడు కావాలరా అన్నట్టు అనిపిస్తుంది. పిక్చర్లో తను చేసిన కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్ అయితే ఆఫీసర్ సార్ మీరు చూస్ చేసుకున్న రీజన్ కూడా అదేనండి. ఏదండి? ద పోలీస్ ఆఫీసర్, ద గుడ్ కాప్. అందంగా ఉన్నాడు, హీరో అవుదాం అనుకున్నాడు, తప్పే ఉంది కదా, అంతే కదా. సీరియస్లీ హ్యాపీగా ఉన్నాడు క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్లీన్. అండ్ యు నో వాట్, హీ ఈస్ యాక్చువల్లీ అండర్ ప్లేడ్. హీస్ ఎ క్యారెక్టర్. నేను కదా ప్రొడ్యూసర్, నేను కదా డైరెక్టర్, నేను కదా హీరో అని చెప్పి ఎక్కడ లేదు. అండ్ యాక్చువల్లీ నాకు చెప్పినప్పుడు కూడా ఐఎమ్ ప్లేయింగ్ ది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్నాడు. యాక్చువల్లీ సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. నేను హీరో అని చెప్పి హీ హాజ్ నెవర్ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్. కానీ వర్కౌట్ ఎందుకు అయిందంటే దట్ ఎమోషన్ ఆఫ్ సైలెంట్. తట్టుకున్నాం ఇప్పుడు కొడతాం అంటే ఇప్పుడు కొడతాం. ఆ దెబ్బ హారబుల్ ఉంటుంది కానీ ఫేస్ ఇప్పుడు కొడతాం లేదు, ఇప్పుడు కొడతాం.
ఆయన కొడతామంటే మామూలు కొట్టుడు కాదు మళ్ళీ. మెయిన్ అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. సెకండ్ హాఫ్లో మీరు అంత సైలెంట్గా ఉండి తుక్కు అని కూడా తరపుకండి, అది అదిరిపోయింది. ఇప్పుడు నేను అలాంటి క్యారెక్టర్ ఉన్నాడు, ఇంకొక రవిప్రకాష్ అని ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన గారు ఉన్నారు, ఆయన మంచోడు. ఆయన తన పాజిటివ్ పర్సన్ ఏంటి, దీన్ని చూసి హీఈస్ లుకింగ్ అప్ టు ఇట్. కానీ నా దాంట్లో వల్ల తను హీఈస్ నాట్ ఏబుల్ టు బీ ఎఫెక్టివ్. నన్ను హ్యాండిల్ చేసేటప్పుడు చారి గారు, నా క్యారెక్టర్ పేరు చారి గారు, చెప్పండి స్టార్టింగ్ ఫస్ట్ చారి అంటే యాజ్ టైమ్ గోస్ బై కంట్రోల్ తెచ్చేసుకున్నాడు మనిషిని. అది ఆ ట్రాన్సాక్షన్ మీన్స్ బ్యూటిఫుల్. అండ్ నవీన్ చంద్ర ఇందులో ఏం చేశారు? నవీన్ చంద్ర did a very good role, important role. That he also started saying, and when I went to approach him, I never thought he will agree. సో అది ఆయన ఒప్పుకుంటారని కూడా నేను అనుకోలే. నవీన్ చంద్ర గారు ఒప్పుకుంటారు అనుకోను, బికాస్ మూవీస్ హీరో క్యారెక్టర్ కాదు which I was asking him to do. It is a basic character which is an important character in the movie. So but starting I went to Raja Ravindra garu, he said you tell the story to Naveen Chandra if he agrees. Then I told him, when I started asking Naveen Chandra garu, ఆయన ఏంటంటే ఏం క్యారెక్టర్ అండి, హీరో కాదండి, ఇట్ ఈస్ అన్ క్యారెక్టర్ అంటే హీరో కాదు, చిన్న క్యారెక్టర్ అంటే చిన్న క్యారెక్టర్ ఏం కాదు, బట్ బేసిక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో హీ విల్ నాట్ డూ అనేది అర్థమైంది, చెయ్యదు అనేది అర్థమైంది. సరే వచ్చారు కదా స్టోరీ చెప్పు, సరే చెప్పండి స్టోరీ. ఐ థాట్ ఆ స్టోరీ నేను చెప్తాను వెళ్ళిపోతాను, చేయదు ఫిక్స్డ్, బికాస్ ఎదుటి చెప్పేస్తాను సరే కూర్చోండి, ఫిక్స్డ్. సరే కూర్చోండి, స్టోరీయా సరే చెప్పండి. స్టోరీ చెప్పి సార్ ఫస్ట్ నుంచి స్టోరీస్. అండ్ వెన్ ఐ నెరేటెడ్ ది స్టోరీ, ఐ నెరేటెడ్ ఈవెన్ సమ్ సీన్స్ విచ్ ఐ వాంట్, హౌ ఐ వాంట్ టు టేక్ అండ్ వాట్ ఐ సీన్స్ నెరేట్ చేసేటప్పుడు చేసి చూపించడం ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఈ సెట్ ఓకే ఐ వాంట్ టు బీ ది పార్ట్ ఆఫ్ ది మూవీ. It is not the hero character, but I want to be the part of it. Point ఏంటంటే ఇది ఒకటి ఇన్స్పిరేషన్. ఈ wordings that I want to be part of this film. యాక్చువల్లీ మంచి కథ ఉంటాయండి, అందులో మనం చిన్న క్యారెక్టర్ చేసినా మనం ఉన్న తృప్తి ఉంటుంది చూసారా, అది దట్స్ ఇన్నసెంట్, ఇట్స్ ఇన్మెజరబుల్. హౌ మచ్ టైం కాదు, యు ఆర్ దేర్, దట్స్ యువర్ ప్రెజెన్స్. ఒక మాట అన్నావమ్మా, ఒకటి పాకెట్ సాటిస్ఫాక్షన్, ఒకటి హార్డ్. నేను ఏమంటానంటే ఒకటి జాబ్, ఒకటి జేబు, అంతే. అవునా? ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలమ్మా, జాబ్ జేబు రెండు అంటే ఈయన మన అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, అగ్రీ చేసుకున్న తర్వాత 100 రూపాయలు ఉంటుంది పేమెంట్ మాత్రం. ఇట్లా ఇంకో టార్చర్ ఉంటుంది, సార్ మీరు ఒక పని చేయండి 50% అడ్వాన్స్ ఏంటంటే ఈ మనిషి ఇట్లా చూస్తారు. ఇవన్నీ కాదు, మొత్తం పెట్టేసుకొని వెళ్ళిపోతాను. ఎలాగా మొత్తం ఇచ్చారు డబ్బులు అంటే ఏడిపోతారు, నేను సరే వెళ్ళిపోతారు మనిషి. సో జాబ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆల్సో ఆహ్లాదంగా వెళ్ళిపోయింది. సో ఓవరాల్ ది విజువల్ పర్ఫార్మెన్స్ మేము అందరం అంటే ఈయన దాన్ని, బికాజ్ ఆత్మ ఇట్లాంటి సబ్జెక్ట్కి మ్యూజిక్ మేక్స్ ఎవ్రీథింగ్. ఆ శ్వాస అంటారు కదా ఒక ప్రాణానికి, ఆ ప్రాణానికి ఆత్మ శ్వాస, అది లేకపోతే వర్కౌట్ కాదు. ఐ హావ్ నాట్ సీన్ దట్, కానీ యూ టోల్డ్ తెలియదు మనకు. And అందరూ అబ్బాయిలు కనిపిస్తారు. Tell me about the lady characters in this female, because the story is about a girl. Exactly. కదండి. అంటే Ganga Manga has been played by Khushi and Ramya. They are the new persons actually. But వాళ్ళ మదర్స్ our Suma garu ఉన్నారు, డిజైనర్ Suma garu యాక్ట్ చేశారు, సంధ్య రాణి గారు యాక్ట్ చేశారు, సీనియర్ రమ్య గారు యాక్ట్ చేశారు, అంజలి గారు యాక్ట్ చేశారు, బెనర్జీ గారు యాక్ట్ చేశారు, ఐ డ్రీమ్స్ అంజలి గారు యాక్ట్ చేశారు. అంటే ఇక ఇంకో హైలైట్ ఉంది, ఈ సినిమా 2.5 years అయిందా సార్ స్టార్ట్ చేసి మనం? లాస్ట్ జనవరియా, 1.5 years. దీంట్లో ఏంటంటే 2 అమ్మాయిలు ఉన్నారు కదా, దాంట్లో ఒక అమ్మాయి మొన్న ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని అంటే, హాయ్ హీరోయిన్ చూసినట్టుందా, ఇప్పుడు హీరోయిన్ కింద ట్రై చేసినండి, ఓకే పర్లేదు అన్న టక్కున గుర్తు మన సినిమాలో జస్ట్ 1.5 yearsలో ఆడపిల్ల కదా, బేబీ బికేమ్ బేబీ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో అలాగే జరిగింది సార్. ఇలా చిన్న పిల్లలతో హాయ్ బిటా అన్నాం, లాస్ట్ హాయ్ బ్రో అన్నది అమ్మా. సో అంటే బట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఆడపిల్లలు ఆ 2 అమ్మాయిలు, సుమ గారు, మన సంధ్య రాణి గారు, మన రమ్య చాలా చక్కగా చేశారు అందరూ కూడా. అయ్యో
అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పోర్షన్. రవిప్రకాష్ ఉన్నాడంటే యూ కెన్ సీ ఒక మంచోడు అణిగిపోతున్నాడు, he wants to burst but cannot. అండ్ దెన్ హీ ఫైండ్స్ హిజ్ మెంటర్. సో హౌ డస్ హీ బర్స్ట్ బ్యూటిఫుల్లీ. నాకు పంచిస్తాడు. అది ఎట్లుంటుందంటే ఇలా మాట్లాడుతూ ఎలా అర్థమైందా నీకు అని బెదిరిస్తున్నప్పుడు మనోడు ఓకే అంటే చూపేంటి అని వెళ్ళిపోతాడు. అంటే ఇంద్ర అవన్నీ లేకుండా Just ఒక లుక్ ఒక లుక్, అంతే. చూపించి వెళ్ళిపోవడం. ఇక చాలు అనేది ఒక లుక్, Ah. ఇక చాలు నువ్వు అనేది ఒక ఇక దాటితే పగులుతుంది అన్నట్టు. సో ఓవరాల్ ప్యాకేజ్ వైజ్ చూస్తే బెనర్జీ గారు సీనియర్ ఆర్టిస్ట్ Oh, అండ్ Very serious. హిస్ పోర్షన్ ఎలా చేశారంటే చింపేశారు. రమ్య చింపేసింది, అంజలి చింపేసింది, రామరాజు Every గారు other- అయితే అసలు అసలు సో ఇప్పుడు నవంబర్ 26 రిలీజ్ అవుతుంది మనకి సినిమా. ఒక థియేటర్ రిలీజ్ అవ్వాలంటే యూ నీడ్ అ బిగ్గర్ సపోర్ట్ ఇలాంటి ఫిల్మ్స్ రిలీజ్ అవ్వాలంటే. సో ఆ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటారు మీరు? అంటే కథ ఉండడం ఒక లెక్క అండి. ఆ కథ అందరిలో పాట రూపంలో వెళ్ళి ఆల్రెడీ మనసులోకి వెళ్ళిపోయింది. కానీ థియేటర్కి వచ్చి ప్రజలు చూడాలంటే వాట్ ఆర్ ద అందుకే తను ఆర్జీవితో చేశాడు, తర్వాత ప్రకాష్ రాజ్ తప్పిస్తాడు గారితోటి చేశారు. మొదటి టెంకాయ రప్పిస్తారు. ఫార్వర్డ్స్ ఇస్ ద డైనోసార్స్ ఫెస్టివల్ వదలరు. నేను యాక్చువల్లీ కోటి గారిని అడుగుదాం అనుకున్నాను సభాముఖంగా ఏమన్నా అంటే ప్రీ రిలీజ్ ఏమంటారని చేసినప్పుడు సార్ ఆ పాట వీ వాంట్ టు సీ యువర్ గ్లోరీ సార్ విత్ ది ఆర్కెస్ట్రా అండ్ ఆర్కెస్ట్రా ఒక హెవీగా కదా ఏదో సమ్ మ్యాజిక్ చేయండి సార్ కోటి సార్. ఎందుకంటే దట్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అంత చేసిన తర్వాత మామ ఎట్లుందామంటే ఏమన్నా గుర్తులేదు పాట అంటే మామ నాకే గుర్తులేదు మామ అంటాడు. ప్లస్ కీబోర్డ్ అన్నీ ఆర్టిఫిషియల్. అంటే పాపం లేదు పాపం వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కీబోర్డ్ వాడు ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు. అలా కాదు, మేము చాలామంది దగ్గర పనిచేసాము, మేము మహానుభావుల దగ్గర పనిచేసాము. అందువల్ల అందరి యొక్క టింజెస్ అన్నీ ఉంటాయి మాకు. వీళ్ళకి ఏమీ లేదు కదా, ఇమ్మీడియట్గా వాడే ఏదో ట్యూన్ ఇచ్చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్, వాడు ఏదో కీబోర్డ్ చేసుకోవాలి. ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో 4 పాటలు వింటాడు అంతే. బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి మ్యూజిషియన్కి. అదే నేను గిటారిస్ట్గా ఎప్పుడు నేను స్టార్ట్ చేసి 73లో స్టార్ట్ చేశాను, 78లో సారీ స్టార్ట్ చేసి అప్పటి నుండి ఎంతమంది వాయించాను నేను, ఎంతమంది రేపు అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశాను. లక్ష్మీకాంత్ ప్యారల, ఆర్డి బర్మన్ గారు, బప్పిలేరి గారు, ఇళయరాజా గారు, అందరితో పనిచేయటం వల్ల అందరి యొక్క ఇది మనకు తెలుస్తుంది ఏంటండి. అంటే వాళ్ళ కాపీ కొట్టడం కాదు, ఒక ఎక్స్పీరియన్స్. ఓహో దీన్ని ఇలా చేస్తే ఇలాగ ఉంటుంది, ఇలా మనం చేస్తే ఎలాగ ఉంటుంది అన్నట్టు అక్కడ నుండి ఎక్స్పీరియన్స్. ఇది కావాలంటారు అందరికీ. ఇప్పుడు వచ్చే కంపోజర్స్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి. జస్ట్ వాడు ట్యూన్ కంపోజ్ చేస్తాడు, ఇంకోటికి ఇచ్చాడు, వాడు ఇంకోటికి ఇస్తాడు, వాడు ఇంకోటి ఎలా అలాగైపోతుంది. కానీ ఒరిజినాలిటీ లేదు అక్కడ. సాంగ్ రితం గ్రూవ్ వేయాలన్నా కూడా పిచ్చిగా ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజ్, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాడు ఇంకొక 10 కాలాల పాటు ఉంటాడు, లేకపోతే 1-2తో ఫినిష్. ఆ ఎఫర్ట్స్ అన్ని ఒకే దాంట్లో పెడతాడు, అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలంటే కొంచెం ఓపిక కావాలి. ఓపిక లేవు, వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలి, అని 10 సినిమాలు చేసేవాలి అన్న క్రేజ్కి వచ్చేస్తున్నారు పిల్లలు. అది కానీ ఎక్స్పీరియన్స్ వస్తే మటుకు డెఫినెట్గా మ్యూజిక్ వినాలి. అట్లీస్ట్ నువ్వు ఎవరిదో పని చేయకపోయినా అన్ని రకాల మ్యూజిక్ వినాలి. హియరింగ్ నాలెడ్జ్ అది చాలా మనకి నాలెడ్జ్ ఇస్తుంది, చాలా నాలెడ్జ్ ఇస్తుంది. దానివల్ల మ్యూజిక్ డైరెక్షన్ చేస్తామా, మ్యూజిక్ వాయిస్తామని కాదు, అట్లీస్ట్ ఆస్వాదించే తెలివైన వస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే ఓహో ఇలా చేయొచ్చా మ్యూజిక్, ఇలా ఈ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఉందా, ఇది అన్ని తెలుస్తుంది మనకి. ఏది వినకుండా మనం కూర్చొని చేయలేదు, ఏం చేస్తాం. జీవితంలో చపాతీ తినలేని బటర్ నాన్ చేస్తా అంటే ఎట్లయితే. నైస్. సో దిస్ 1997 అన్న టైటిల్ గురించి ఫైనల్గా ఐ వాంట్ టు నో ఈ నంబర్. Basically, this movie is an suspense thriller oriented movie. Frankly, story is a suspense thriller oriented movie. Second half లో అన్ని ట్విస్ట్లు అవుతూ ఉంటాయి, 1 by 1 సస్పెన్స్ కమ్స్ అవుట్. సరే, నౌ 1997 ఎందుకు అంటే ఆ సంవత్సరంలో ఏమైనా జరిగిందా ఇది? ఆ సంవత్సరంలో ఆ పీరియడ్ ఫిల్మా అంటే ఫ్రాంక్గా అంటే ఆ సంవత్సరంలో విన్న స్టోరీ అది. విన్నది ఆ సంవత్సరంలో నేను విన్న స్టోరీ. కానీ లీవ్ సచ్ అ స్ట్రాంగ్ ఇంపాక్ట్. నేను ఈయన గారితో మన ఇంటర్వ్యూ ముందు అదే చెప్తున్నాను. ఈయన గారు ఇందిర మందిర సుందర తార అంటే వాక్మెన్
సోనీ వాక్మ్యాన్ ఇట్లా టేప్ తిప్పుకొని బైక్ పెట్టుకొని ఎస్డి బైక్ లోవర్ ట్యాంక్ బండ్ మీద వెళ్తున్నా ఏది గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎస్డి బైక్లో పడింది అంటే మన నాగే కదా ఇక్కడ ఎస్డి నాగార్జున నేను అమ్మాయి మొత్తం ఇట్లా హాహా అంటున్నారు బిల్డప్ మనం మళ్ళీ ఇట్లా మామూలుగా ఇట్లా నడిపేటాడు మరి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని గాలి అస్సలు బిల్డప్ ఎవ్వడు లేడు సతకుండా పెట్టుకొని చదివి బాధ అని ఉంటాడు మనం అవన్నీ విన్నాం కదా దట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదమ్మా ఆ ఒక్క పాట ఏంటంటే అది ఆ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్స్ అ చేంజ్ ఇన్ మీ కానీ ఇమాజిన్ నేను 1993, 94లో నేను 92, 93లో విన్న పాట ఐ నౌ ఏబుల్ టు షేర్ విత్ హిమ్ అంటే జస్ట్ 30 years అయిపోయినాయి కదా బట్ అది ఉంది సిమిలర్లీ వాట్ హీ హెస్ గాన్ త్రూ దట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే యూ కెన్ సే బిఫోర్ 1997 ఇస్ వన్ పార్ట్ 1997 ఇస్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా విల్ డెఫినెట్లీ లీవ్ అన్ ఇంపాక్ట్ టు ది ఆడియన్స్ అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది యాజ్ అన్ ఆడియన్స్ ఏంటంటే జస్ట్ కొన్ని సినిమాలు ఇంటికి తీసుకెళ్తాం కొన్ని అక్కడే మర్చిపోయి వచ్చేస్తాం థియేటర్ దగ్గరే మర్చిపోయి బయటకు రాగానే మర్చిపోతాం కొన్ని ఇంటికి తీసుకెళ్తాం కొన్ని రోజులు ఉంటాయి ఐ ఫీల్ ఇది ఒక మారల్ ఎథికల్ వాల్యూగా వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను అది దట్స్ ఓన్లీ థింగ్ ఐ విష్ ఫ్రమ్ దిస్ సినిమా అండ్ ఈ కాలంలో ఇలాంటి సినిమా చేసి సక్సెస్ఫుల్ అవ్వాలన్న మీ ఒపీనియన్ ఉంది చూసారా దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి బోర్డ్ అవ్వాలి అనేది కాదు అవ్వాలి అనేది కాదు అవుతాం I like that. అది I like fact, that confidence. దట్ ఈస్ ఫ్యాక్ట్ అది అవుతాం మా ఇప్పుడు కంటెంట్ సినిమా కంటెంట్ బాగుంటే జనాలు నెత్తి మీద పెట్టేసుకున్నాం No, no, no. Definitely. అసలు దిగులేదు కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా ఇప్పుడు ఉందాం మా కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పాట కంటెంట్ బాగుంది కొట్టేసింది అంతే అంతే డెఫినెట్లీ డ్యూ రెస్పెక్ట్ మంగ్లీ గారు పాడారు కోటి గారు కోటి గారు. ఇవన్నీ వదిలేసినా కూడా సో మెనీ సాంగ్స్ వే వీ డోంట్ నో ది మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్ Correct. వీ డోంట్ నో ది సింగర్స్ నేమ్ కానీ వింటున్నాం కదా పాట డెఫినెట్లీ అవునా కదా సో అదే అంటారు సమ్ టైమ్స్ ద క్రియేటర్స్ క్రియేషన్ బికమ్స్ బిగ్గర్ దెన్ ద క్రియేటర్ కరెక్ట్ డెఫినెట్లీ అవునా ఇఫ్ ఐ ఆస్క్ హిమ్ సార్ దిస్ విల్ బి అ పాపులర్ సాంగ్ అంటారు కానీ సడన్గా 9 million వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అవునా అవునా అండ్ దట్ ఈస్ ద సోల్ అందుకే దోస్ సాంగ్స్ ఇంటికి తీసుకెళ్ళారు మనం అది మీ ఆత్మలో ఉండిపోతుంది అదే. బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ అబ్సల్యూట్లీ మంగిలి కూడా అంత గొప్పగా పాడింది ఆ పాట అంత ఎక్స్ప్రెసివ్గా అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా ఆవిడ అర్థం చేసుకొని ఆ పదాలకి ఆ ఎక్కడ బాధ, ఆ బాధని ఆ దుఃఖం, అది ఏ తెలిసింది ఏ ఆ పదానికి బాధని. వాల్యూ ఇవ్వాలో చక్కగా పాడి అల్టిమేట్ సింగర్ ఆవిడ కూడా. ఆదేశ్ రవి కదా ఏంది మేల్ వర్షన్ మెయిన్ వర్షన్ ఆదేశ్ రవి మేల్ వర్షన్ అది ఒక రానెస్ ఉంటుంది సార్. అంటే తను సింగర్ కాదేమో అని అనిపించే ఆ అదే, rawness. అది ఆ రానెస్సే కావాలి ఈ సబ్జెక్ట్ అదే Correct. మరి కల్చర్డ్గా పాడితే అది మ్యూజికల్ Polished గా ఉంటుంది. పాలిష్డ్ మ్యూజికల్ న్యాచురల్గా ఉండాలి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు అరుంధతిలో జేజమ్మ ఉంది అది రస్టిక్ వాయిస్ న్యాచురల్ వాయిస్ దాన్ని మనం కల్చర్ వాయిస్ పాడాడనుకో ఆ చామే ఉండదు ఉండదు. ఇప్పుడు జేజమ్మ ఏనుగు మీద వస్తుంది ఎక్కడో విలేజ్లో వాడు పాడుతున్నాడు అమ్మ జేజమ్మ అని వాడు ఆవిడ ప్రేస్ చేస్తుంది ఎలా ఉండాలి వాయిస్ న్యాచురల్గా ఉండాలి ఒక మంది మనసు వాయిస్ అది సంథింగ్ లైక్ రస్టిక్ వాయిస్ రాగా ఉండాలి. రాగా అందుకోసం ఆ రా వాయిస్కి ఎప్పుడు డెఫినెట్గా రీచ్ అవుతాం ఈ మధ్య ఎన్నో పాట మనం చూసినప్పుడు డూడు డుక్కు డుక్కు పాట ఏదో అది రా వాయిస్ ఆవిడే సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది అంటే ఈరోజు ఎన్ని మిలియన్స్ దాటిందో ఆ పాట కూడా సూపర్ హిట్ అలా మంగిలి పాటలన్నీ సూపర్ హిట్ బికాస్ ఆఫ్ రా రస్టిక్ వాయిస్ డెఫినెట్లీ ఎలా ఈ మ్యూజిక్ సూపర్ హిట్ అయిందో ఎంతమందిని రీచ్ అయిందో సేమ్ వే దిస్ ఫిల్మ్ కూడా అంతే And హిట్ అవ్వాలని take మనస్ఫూర్తిగా this opportunity one more second Yes, Zoyma, yes. take this opportunity again thank you sir like you have given cinema audio visual ki ఆత్మను పోషించారు బలం సార్ ఇది మా డ్యూటీ అది అంతే భగవంతుడు ఆ జాబ్ అంటే మీరు ఒప్పుకోవడం పెద్ద నేను కాదు నాకు వచ్చేసి వెళ్ళాను అంటే ఇద్దరు ఎగ్జామ్ రాస్తున్నాక రిజల్ట్ కోసం వెయిటింగ్ వేరే ఏదో చేయమని అడగలేదు కదా నాకు తెలిసింది అదే కదా చేసి కానీ అది ఎక్సైట్మెంట్ ఫ్రమ్ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇద్దరు డాక్టర్ బ్యాచ్ వాట్ యూ థింక్ హీల్ డూ అంటే యా ఓకే మనకి ఏం చేస్తా కత్తి తీసే వెళ్ళిపోవడమే అంటే హీ డిడ్ నాట్ హ్యావ్ అ ప్లాన్ బి సార్ అది నా బాధ ఇప్పుడు కోటి గారు కాకపోతే ఫిక్స్ అయిపోయాడు ఆయన ఫిక్స్ అయిపోయాం ఫిక్స్ ఇంకో భయం ఏంటంటే చేయలేమో అని భయం భయం అయితే ఆ భయం రికస్ చేస్తారని ఫిక్స్ సర్లే కానీ అయిపోయింది ఒక మాట, మనసు అవచకరణ మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది దట్ స్టార్స్ అలా శ్రీకాంత్ అయిన క్యారెక్టర్ కూడా
అంటే నా ఒకటి వచ్చిందండి. ఈ పేరు వచ్చిన తర్వాత ఆగిపోయింది సమయం. అని మళ్ళీ పేరు ఆగిపోతే పొద్దున్న 11 o'clock ఫోన్ చేశారు, రాత్రి 9 o'clock సారథి స్టూడియోస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చారు సార్. అప్పుడే జస్ట్ తీసి ఫోన్ చేసేసారు నాకు, మీరు చేయాలి. ఫోన్ చేసి నేను మోతీనగర్ ఉన్నా, నేను సారథి స్టూడియో నో ప్రాబ్లం ఉండి వస్తున్నా, వచ్చేది టికెట్ నేను ఇట్లా ఏమైంది ఆఫ్టర్ నాకు ఆ క్యారెక్టర్ మైండ్లోనే ఈయనే ఆఫ్టర్ నాకు కొన్ని అదే అంటారు కదా, మంచి మనుషులకి మంచి వర్కౌట్ అయితే. రామరాజు గారికి దొరక నాకు రామరాజే కావాలి ఆ క్యారెక్టర్. గుడ్ గాయ్. మంచి వాళ్ళు ఇలాగే చేస్తుంటారు ఇలాంటి రోల్స్ కదా. బట్ దట్ ఈస్ ఫ్రాంక్, అది నాకైతే ఆ శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేస్తే ఇట్ విల్ నాట్ కమ్ లైక్ 100%. లైక్ కోటి గారు వేరే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అయితే అది రాదు. బట్ కావాలా శ్రీకాంత్ క్యారెక్టర్ మటుకు ముత్యాల ముగ్గులో రావుగోపాల్ ఆ క్యారెక్టర్కి అలాగైపోయింది బాబోయ్. గుడ్, మీరు అనుకున్నట్టే అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా అనుకున్నట్టే సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. Tadastu, ఆల్ ది tadastu. బెస్ట్. అండ్ ఇలా ఇంకెన్నో మంచి థాట్ఫుల్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్. And Gayatri, we request you should be part of the promotion of the film. Definitely yes. Yeah. I am already. Thank you so much. I am already. Thank you. Sure. All the best to you, Andy. Good Thank luck. you. Thank you. Like and subscribe Eagle Media Works.